హాయ్ బ్రో, వెల్కమ్ టు తెలంగాణ ప్రజాగొంతు. ఈరోజు అలంపూర్ జోగులాంబ దేవస్థానంలో ఉన్నాము. తుంగభద్ర పుష్కరాలు ఉన్నందువలన పుష్కర స్నానాల కోసం వచ్చినాము. ఈ పుష్కర ఘాటు అలంపూర్ జోగులాంబ దేవాలయము తుంగభద్ర నదీ తీరాన ఉన్నది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము పుష్కరాల దగ్గరికి వెళ్తున్నాము. అలంపూర్ జోగులాంబ దగ్గరికి దారిలో ఉన్నాము. ఇక్కడ పురాతనమైన గోడలన్నీ కూలిపోయినాయి, శిథిలావస్థలో ఉన్నాయి. అన్నీ కూడా చూసుకోండి. ఈ అలంపూర్ జోగులాంబకి వచ్చే వాళ్ళకి ఒక విజ్ఞప్తి, ఈ పుష్కరాలు 20వ తారీఖు నవంబర్ 2020 నుండి డిసెంబర్ 1వ తారీఖు 2020 వరకు జరుగుతాయి. 12 రోజులు జరుగుతాయి. ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల వలన చిన్నపిల్లలని, వృద్ధులను, ముసలి వాళ్ళని ఇక్కడ అలౌ చేయరు. కనుక మీరెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పిల్లలను, ముసలి వాళ్ళను తీసుకోరాకుండా మీరు మాత్రమే రండి. ఖచ్చితంగా కరోనా సమయం కాబట్టి మాస్కులు ధరించాలి, దూరం పాటించాలి, గుంపులుగా ఉండరాదు. ఈ కరోనా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత లోపలికి ప్రవేశం లేదు. పుష్కర్ ఘాట్ దగ్గరకు కూడా ప్రవేశం లేదు. కనుక ఇవన్నిటిని కూడా మీరు గమనించి రావాలని, మీరు ఇబ్బందుల పాలు కాకూడదని నేను తెలుపుతున్నాను. ఈ అలంపూరు కర్నూలు నుంచి 27 కిలోమీటర్లు, గద్వాల్ నుంచి 61 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. ఈ ఆలయ క్షేత్రంలో ఒకటి జోగులాంబ ఆలయం, 2 బాల బ్రహ్మేశ్వర ఆలయాలు అత్యంత ముఖ్యమైన దేవాలయాలు. ఇక్కడ మిగతా దేవాలయాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. కృష్ణా తుంగభద్ర నదులు కలిసే సంగమాన్నే ఈ ప్రదేశము, ఈ అలంపూర్ క్షేత్రము. కనుక శ్రీశైలం డ్యాంలో ఆగినటువంటి బ్యాక్ వాటరు మనకిక్కడ అలంపూరు జోగులాంబ దగ్గర, పుష్కర్ ఘాట్ దగ్గర మనకి ఆ బ్యాక్ వాటర్ కనిపిస్తుంది. కరోనా సమయమైనందుకు మొదటి రోజు కావడం వలన ప్రజలు కూడా, భక్తులు చాలా తక్కువ వచ్చినారు. కనుక దూరం పాటిస్తూ మీరందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది అలంపూర్ గ్రామం పక్కన మనకు కనిపిస్తున్నది. జనాలు చాలా తక్కువగా రావడం వలన మేము ఫ్రీగా దర్శనం చేసుకున్నాము. చాలా సులభంగా దర్శనం చేసుకున్నాము. ఈ 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇక్కడ అత్యంత పురాతనమైన దేవాలయం జోగులాంబ దేవాలయమే. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అయితే 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్లు జోగులాంబ దేవాలయంను, తారక బ్రహ్మేశ్వర దేవాలయాలను
పూర్తిగా నాశనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజైన హరిహరరాయ తన సైన్యంను పంపించి మిగతా దేవాలయాలను కాపాడినాడు. అట్లాగే పుష్కర్ గారి దగ్గర భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూసి ఆనందించాలని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ జోగులాంబ ఆలయంలో (2005) వరకు అమ్మవారి విగ్రహం, అట్లాగే తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో భద్రపరిచినారు. 2005లో అమ్మవారి దేవాలయం నిర్మించారు. ఇప్పటికి తారక బ్రహ్మేశ్వర లింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉన్నది. మనకిక్కడ కనిపిస్తున్నది అమ్మవారి ఆలయము. లోపలికి ప్రవేశం లేదు కాబట్టి, లోపలికి వీడియో అలౌ లేదు కాబట్టి బయట నుండే తీసినాము. జోగులాంబ అమ్మవారి ఆలయం పక్కననే నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. మహర్షి శాపం వలన బ్రహ్మదేవుడు తన శక్తులన్నీ కోల్పోయి, అదే సమయంలో బ్రహ్మదేవుడు శివుని కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చిన శివుడు 9 అవతారాలలో దర్శనమిచ్చాడు. ఆ 9 రూపాలే నవబ్రహ్మ ఆలయాలు. ఈ 9 ఆలయాలు ఈ అలంపూర్ క్షేత్రంలోనే ఉన్నాయి. ఈ 9 ఆలయాలు చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జోగులాంబ ఆలయం పక్కన స్వరబ్రహ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం లోని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ దేవాలయం బయటి గోడలపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ స్వరబ్రహ్మ ఆలయం వెనక పద్మబ్రహ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఆలయంలో మరకత శివలింగం ఉంటుంది. ఈ లింగం అన్ని లింగాల కంటే చాలా శక్తివంతమైనది. తరువాత బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉంటుంది. ఈ అన్నిటికంటే ఈ ఆలయం చాలా ముఖ్యమైన పెద్దదైన ఆలయం. ఇక్కడ శివలింగం చిన్నదిగా ఉంటుంది. ఈ శివలింగం గోవు పాదాల ఆకారంలో ఉంటుంది. ఇదే ఆలయ కాంప్లెక్స్లో గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. గరుడ బ్రహ్మ ఆలయం చాలా బాగుంటుంది. ఈ ఆలయము వెనక తారక బ్రహ్మ ఆలయం ఉంటుంది. ఇక్కడ బహ్మనీ సుల్తాన్లు తారక బ్రహ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో ఆ శివలింగాన్ని ఇక్కడ భద్రపరిచాడు. ఈ శివలింగం తేనె రంగులో ఉంటుంది. బాలబ్రహ్మ ఆలయం పక్కన 4 ఆలయాలు ఉంటాయి. మొదటిది కుమార బ్రహ్మ ఆలయం, దాని పక్కన అర్క బ్రహ్మ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో పురాతన శిల్పాలు భద్రపరిచి ఉంటాయి. తరువాత వీరబ్రహ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. దీని పక్కన చివరిదైన విశ్వబ్రహ్మ ఆలయం ఉంటుంది. కనుక ఈ నవ బ్రహ్మాలయాలు ఈ అలంపూర్ క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ మనం చూస్తున్న ఆలయాలు మీకు కరెక్ట్గా తీయలేదు. ఎందుకంటే కెమెరాలు లోపలికి అలౌ లేదు కాబట్టి బయట నుండే తీసినాము. కాకపోతే మీరు చూడడానికి వెళ్ళినప్పుడు వాటన్నిటిని చూడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ నవగ్రహాలు 9 ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని కూడా మీరు తిలకించాలంటే ఆ గోడలపైన చెక్కినటువంటి శిల్పాలు చాలా అద్భుతమైన శిల్పాలు. వాటిలో చాలా హిస్టరీ ఉంది. కాబట్టి మీరు వీటన్నిటినీ చూసి బాగా ఆనందించాల్సిందిగా మీకోసం మీరు తెలుసుకోవాలని మీకోసం వీటన్నిటినీ బయట నుండి తీసినాము వీడియోలు. గుడి లోపలికి అలౌ లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు దొరికిన సమాచారాన్ని మీకు తెలిపినాను. ఇంకా మీకు ఎవరికైనా ఎక్కువ సమాచారం తెలిసింటే కూడా చాలా సంతోషము. ఒకవేళ నేను ఏదైనా కొన్ని పొరపాట్లు చేసింటే కూడా మీరు క్షమించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరి కోసం ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని, మీరందరూ కూడా అలంపూర్ దేవాలయాన్ని దర్శించుకోవాలని ఈ వీడియో చేశాను. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చాలా కష్టపడి వీడియో తీసినాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఈ 12 రోజుల్లో పుష్కర ఘాట్కి వెళ్ళి ఏదో ఒక రోజున దర్శనం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.